ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహిమ, ఆ ఉత్తర ద్వార దర్శనం రహస్యాలు ఒక్కసారి ఆలోచించండి. కోటి పుణ్యాలు సంపాదించాలి అంటే ఎన్ని జన్మలు పడతాయి? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులోనే పొందే మార్గం ఉందంటే నమ్ముతారా? అవును, ఆ మహిమాన్వితమైన పుణ్యదినమే ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. కానీ ఈ రోజు మాత్రమే ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారు? ముక్కోటి అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ఒక్క వ్రతం కోటి పుణ్యాలకు ఎలా సమానం? ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో రండి, మనమందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం వచ్చే 24 ఏకాదశులలో ఈ ఒక్క ఏకాదశికే ఎందుకు అంత విశిష్టత? ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి ముక్కోటి అనే పేరు వచ్చింది. మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. మురాసుర వధ, ఏకాదశి దేవి జననం. కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవతలను, ప్రజలను తీవ్రంగా హింసించేవాడు. భయంతో వణికిపోయిన దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. భీకర యుద్ధం జరిగింది. కాని మురాసురుడు సాగర గర్భంలో దాక్కున్నాడు. అప్పుడు శ్రీహరి హైమవతి గుహలో యోగ నిద్రలో ఉన్నట్టు నటించారు. మురాసురుడు ఆ అవకాశాన్ని వాడుకుని స్వామిని సంహరించడానికి వచ్చారు. అదే క్షణంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్య శక్తి ఆవిర్భవించింది. ఆమె ఒక్క చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది. శ్రీహరి ప్రసన్నుడై నీ పేరు ఏకాదశి అని వరమిచ్చారు. ఆమె కోరిన వరం ఇదే. ఈ రోజున వ్రతం, ఉపవాసం, జాగరణ చేసిన వారికి సర్వ పాప విమోచనం అని వైకుంఠ ప్రాప్తి కలగాలి. ఏకాదశి రోజు బియ్యం ఎందుకు తినకూడదు? విష్ణు పురాణం ప్రకారం మురాసురుడు ఏకాదశి రోజున బియ్యంలో తాక్కుంటాడు. అందుకే ఈ రోజున బియ్యంతో చేసిన ఆహారం నిషిద్ధం. ఆధ్యాత్మిక అర్థం. మురాయివరు రాజస, తామస గుణాలు. ఉపవాసం అంటే జాగరణ ద్వారా వాటిని జయిస్తే సత్వగుణం లభిస్తుంది. మధు, కైటబులు అంట ఉత్తర ద్వార రహస్యం. పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు జన్మించారు. బ్రహ్మదేవుణ్ణి హింసించబోయినప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యారు. అస్త్రాలు లేకుండా ఎన్నో సంవత్సరాలు ఘోర యుద్ధం జరిగింది. యుద్ధంలో విష్ణుమూర్తి శరీరాన్ని తాకిన వెంటనే వారి మనసులు మారిపోయాయి. వెంటనే శరణాగతి చేశారు. వారు కోరిన వరం, మమ్మల్ని వైకుంఠంలో మీతోనే ఉండేలా చెయ్యండి. అప్పుడు శ్రీహరి ఉత్తర ద్వారం తెరిపించి వారిని వైకుంఠంలోకి అనుమతించారు. ఆ రోజే పవిత్రమైన ఏకాదశి. అందుకే ఈ రోజు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. విభీషణుడు శ్రీరంగం కథ. శ్రీరామచంద్రుడు తన అవతారాంతంలో శ్రీరంగనాథ విగ్రహాన్ని విభీషణునికి ఇచ్చారు. ఒకే ఒక్క షరతు, లంక చేరే వరకు విగ్రహాన్ని నేలపై పెట్టకూడదు. కావేరీ నది వద్ద బాల బ్రహ్మచారి రూపంలో గణపతి పరీక్ష పెట్టాడు. విగ్రహం నేలపై పెట్టగానే అది అక్కడే స్థిరమైపోయింది. శ్రీరంగనాథుడు పలికారు, ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకో. ఆ ప్రదేశమే శ్రీరంగం. నమ్మాల్వార్ అండ్ పరమపదోత్సవం. వైకుంఠం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్య వైకుంఠం, 2 కరుణ వైకుంఠం. నమ్మాల్వార్ భక్తికి ప్రసన్నుడైన శ్రీహరి ఈ రోజునే ఆయనకు వైకుంఠ ప్రాప్తి ఇచ్చారు. అందుకే వైష్ణవ ఆలయాల్లో పరమపదోత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి వ్రత విధానం. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు, గడపకు ముగ్గులు, తోరణాలు. పూజ. లక్ష్మీనారాయణ పటం, తులసీ దళాలు, తప్పనిసరి పాయసం, పండ్లు, నైవేద్యం, దీపం, 5 వత్తులు, ఆవు నెయ్యి ఉత్తమం. మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాలు జపించటం వల్ల సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వైకుంఠ
వైకుంఠ ఏకాదశి మన జీవితాలను పవిత్రం చేసుకునే అద్భుతమైన అవకాశం. నియమ నిష్టలతో వ్రతం ఆచరించండి. శ్రీహరి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.